దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దైవజనులకి, సంఘానికి నా హృదయపూర్వక వందనాలు. మరి యేసయ్య సిలువలో పలికినటువంటి రెండో మాటను మనం వివరించుకుందాం. దానికన్నా ముందు ఒకసారి ప్రార్థన చేసుకుందాం. మనందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైనటువంటి మా ప్రభువా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారైన యేసయ్య, నీ ప్రశస్తమైనటువంటి మీ నామానికి ఎల్లనీలి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. తండ్రి, నీవు సిలువలో పలికినటువంటి మాటలు మేము వివరిస్తూ ఉండగా ప్రభువా, మేము వాటిల్ని ప్రభువా శ్రద్ధ కలిగి వినగలిగే శక్తి, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. అటువంటి మంచి మాటలను మేము అర్థం చేసుకునగలిగే కృపా, ధన్యత మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. యేసయ్య సిలువలో పలికినటువంటి రెండవ మాట ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. యేసయ్య సిలువలో పలికినటువంటి రెండవ మాట. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పని యేసయ్య రెండవ మాటగా సిలువలో పలకడం జరిగింది. దీనికి ఒక సందర్భాన్ని నేను మీ అందరికీ గుర్తు చేస్తాను. ఒక చిన్న కథలాగా చెప్పుకుందాం. ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజుకి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులకు ఆ రాజు ఆస్తిని పంచాలి అని చెప్పని అనుకున్నప్పుడు ఆ 2 కుమారులు కూడా ఆస్తి విషయమై గొడవ పడుతూ ఉన్నారు. గొడవ పడేటప్పుడు మరి ఎవరికి ఆస్తిని పంచాలో ఏమో రాజు కొంచెం సందేహపడి ఏం చేశాడంటే 2 కొడుకులకి, ఈ స్టోరీ మీరు వినే ఉంటారు, మరొకసారి చెప్పుకుందాం. 2 కొడుకులకు 2 మొక్కజొన్న పొట్టలు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడండి? 2 మొక్కజొన్న కండెలు ఇచ్చాడు. సో ఇప్పుడు ఈ 2 కండెల్ని కుమారులకి ఇచ్చిన తర్వాత కుమారులకి మొదటిగా ఏమీ అర్థం కాలేదు. ఎందుకని తండ్రి ఈ 2 మొక్కజొన్న పొట్టలు ఇచ్చారని చెప్పని ఇద్దరు ఎదురు చూస్తూ ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒక కుమారుడు వెయిట్ చేయలేక ఏం చేశాడంటే ఆ మొక్కజొన్న పొట్టను కాల్చుకుని తినేసాడు. రెండో కుమారుడు సమయం కోసం ఎదురు చూసి ఏం చేశాడంటే ఎదురు చూసి ఆలోచించి ఆ మొక్కజొన్న పొట్ట గింజలన్నిటిని ఒలిచి దాన్ని విత్తనాలుగా పొలంలో జల్లి పండించి ఆ పండినటువంటి పంటను తీసుకుని వెళ్ళి తండ్రికి అప్పచెప్పాడు. తండ్రి ఆ యొక్క విధానాన్ని గమనించి ఆశీర్వదించి ఆస్తిని కుమారుడికి ఇచ్చాడని కథను మనం అందరం వినే ఉంటాం. ఇక్కడ కుమారుడు ఏం చేశాడంటే వచ్చినటువంటి అవకాశాన్ని ఏం చేసుకున్నాడు? సద్వినియోగపరుచుకున్నాడు. ఈ మాటను నేను అంటున్న ఒక అంశం కింద మనం మార్చుకుందాము. అవకాశాలు మళ్ళీ రావు అనేటటువంటి మాటలో మనం విందాం. ఏమి రావండి? మళ్ళీ అవకాశాలు మళ్ళీ రావు. ఇప్పుడు తండ్రి ఒక పొట్ట, ఇద్దరికి సమానంగా ఒక పొట్టనిచ్చాడు. వాటి అవకాశాలను వాళ్ళు ఏం చేసుకున్నారు? సద్వినియోగపరుచుకున్నవాడు ఆస్తిని పొందుకోగలిగాడు, సద్వినియోగపరచుకోలేని వాడు అలాగే ఉండిపోయాడు. ఇప్పుడు అవకాశం మళ్ళీ తండ్రి ఇంకోసారి ఇస్తాడా? ఇవ్వడు. అలాగే ఇక్కడ యేసు ప్రభు దగ్గర కూడా అవకాశం వచ్చినప్పుడు 2 దొంగలు కూడా మరి యేసు ప్రభువుకి కుడివైపు ఒకరు, ఎడమ వైపున ఒకరు, 2 దొంగలు నిలబడి ఉన్నారు. ఒకసారి మనం దీన్ని కొంచెం క్లారిటీగా అర్థం చేసుకోగలిగితే యేసు ప్రభువుని మధ్యలో సిలువ వేశారు. ఎక్కడ వేశారండి? 2 దొంగలకు మధ్యన సిలువ వేయటం జరిగింది. కుడివైపున ఒక దొంగ ఉన్నారు, అలాగే ఎడమ వైపున ఒక దొంగ ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభువుకి కుడివైపున ఉన్నటువంటి దొంగ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోను, మరి ఎడమ వైపున ఉన్నటువంటి దొంగ 10 మీటర్ల డిస్టెన్స్లోనూ ఉన్నాడంటారా? లేదు, 2 సమానమైనటువంటి వ్యత్యాసంలోనే ఉన్నారు. మరి 2 యేసు ప్రభువుకి దగ్గరగానే ఉన్నారు, యేసు ప్రభువుకి అనుకూలంగానే ఉన్నారు. అంత అనుకూలంలో ఉండి కూడా ప్రభువుని ఒక్కడ మాత్రమే తెలుసుకొనగలిగాడు, ప్రభువుని ఒక్కడ మాత్రమే అడగగలిగాడు. ఎందుకని అలా అడగగలిగాడు? ప్రభువుని ఒక్కడ మాత్రమే తెలుసుకుని ఎందుకని అలా మాట్లాడగలిగాడు అని చెప్పని నేను ఆలోచిస్తూ ఉంటే నాకు ఒక 3 అంశాలు రాత్రి అనిపించినాయి. దానిలో ఒకటి ఏంటంటే అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ బట్టి మనం ఆలోచిస్తే నిజంగా అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఎలా అంటే దేవుడు
కుమారుడు అసలే చాలా బాధలో కష్టంతో ఉన్నారు. ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి మరి తెల్లవారు అప్పచెప్పబడిన దగ్గర నుంచి శ్రమలు పెడుతూ హింసిస్తూ ఎన్నో బాధలు పడుతూ ప్రభువు అసలే విలవిల్లాడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇతన్ని ఆ రకంగా అడగాలని ఆ దొంగకి ఎలా అనిపించింది అని చెప్పానంటే 3 రకాలైనటువంటి విషయాలు నాకు అర్థమైనాయి. ఫస్ట్ వన్ ఏంటంటే విచిత్రమైనటువంటి సందర్భం, స్ట్రేంజ్ సిచ్యువేషన్, విచిత్రమైనటువంటి సందర్భం. నేను దీనిని మొదటిగా విచిత్రమైన సందర్భం అని ఎందుకన్నానంటే ప్రభువు ఏమి ఇక్కడ అడగగానే ఇవ్వడానికి సిద్ధంగా లేడు. ప్రభువు ఏమి దొంగ మొర్రపెట్టగానే ఆలకించి ఇవ్వడానికి సిద్ధంగా లేడు. కానీ దొంగ అడిగిన వెంటనే ప్రభువు, యారా నువ్వేం బాప్తీసం తీసుకోలేదు, ఏమీ తీసుకోలేదు, నువ్వు అడగంగానే షార్ట్కట్లో ఆశీర్వాదం పొందుకుంటావా ఏంటని చెప్పని దొంగకేమి ఎదురు సమాధానంగా ప్రభువు చెప్పలా, వెంటనే సమాధానాన్ని ఇచ్చాడు ప్రభువు. ఇక్కడ దొంగ అడగగలిగేటటువంటి పరిస్థితులు అక్కడ లేవు. ఎందుకంటే ప్రభువు చాలా బాధతో ఉన్నారు. మనం ఇక్కడ దీన్ని విచిత్రమైన సిచ్యువేషన్ ఎందుకు భావించామంటే ఒక చిన్న టాపిక్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, నేను గనక సైన్య అధిపతిగా నేను ఉంటే కనుక ప్రభువుని సిలువ వేసే సిచ్యువేషన్లో ఉంటే కనుక ఇద్దరు దొంగలు సమాజానికి సంబంధించినటువంటి చెడు దొంగలు, ఇద్దరు కూడా చెడు దొంగలు, బందిపోటు దొంగలు, వాళ్ళిద్దరూ సమాజం అంతా వెలివేయబడినటువంటి దొంగలు. మరి యేసు ప్రభువు రాజకీయం చేసి పిలాతు దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళి మరి రాజకీయం చేసి రాజకీయ పరంగా ఆయన్ని ఒక దొంగగా, ఒక దోషిగా నిర్ధారణ చేసి ఉంచారు. సో కాబట్టి ప్రభువుని మాత్రం కొంచెం ఈ దొంగలకి విడిగా పెట్టి ఉండేవాళ్ళం, వీళ్ళిద్దరిని కొంచెం విడిగా పెట్టి ఉండేవాళ్ళం. కానీ అలా జరగకోకుండా ఏం జరిగింది, ఇద్దరు దొంగల మధ్యన మరి ప్రభువుని సిలువ వేశారు. ఎందుకని సిలువ వేశారంటే అట్లాగా, అది కూడా ఏంటంటే లేఖనాన్ని నెరవేర్చడం కోసమే ఇద్దరు దొంగల మధ్యలో సిలువ వేశారు. ప్రభువు గొప్పవాడని, ప్రభువు నీతిమంతుడని, ప్రభువు యథార్థవంతుడని ప్రభువుని ఇద్దరు దొంగలకి మధ్యలో కాకుండా విడిగా ఏమి సిలువ వేయకుండా మధ్యలో వేయడానికి గల కారణం కూడా ఏంటంటే లేఖనాన్ని నెరవేర్చడం. ఆ లేఖనం ఏంటంటే ఒక దొంగ రక్షించబడాలి అనేటటువంటి లేఖనాన్ని ప్రభువు నెరవేర్చడం కోసం ఇద్దరు దొంగల మధ్యలో సిలువ వేయటం జరిగింది. అది ఒక విచిత్రమైనటువంటి సన్నివేశం, సందర్భం అని నేను చెప్పగలను. రెండవదిగా మనం చూస్తే ఇక్కడ విచిత్రమైనటువంటి విజ్ఞాపన, స్ట్రెయిన్ సప్లికేషన్, విచిత్రమైనటువంటి విజ్ఞాపన. ఇక్కడ విజ్ఞాపన ఎవరు చేశాడండి? దొంగ యేసు ప్రభువుకి విజ్ఞాపన చేశాడు. అది నిజంగా విచిత్రమైనటువంటి విజ్ఞాపన. ఎందుకని విచిత్రమైనటువంటి విజ్ఞాపన అని నేను అన్నానంటే, ఇక్కడ చూడండి, దొంగ సిలువ వేయబడి అదే శ్రమను అనుభవిస్తున్నాడు, ప్రభువు కూడా సిలువ వేయబడి అదే శ్రమను అనుభవిస్తూ ఉన్నాడు. చూడండి, మనం హాస్పిటల్లో వెంటిలేషన్ మీద ఎవరైనా ఒక పేషెంట్ని చూసినప్పుడు ఆ పేషెంట్ ఎవరిని విజ్ఞాపన చేస్తాడు, ఎవరిని కావాలని కోరుకుంటాడు? ఒక నర్సుని కావాలనో, లేకపోతే ఒక మంచి డాక్టర్ని కావాలనో, లేకపోతే ఆ శ్రమ నుంచి బయటపడేసే వాళ్ళు, బయట ఉన్న వాళ్ళు ఎవరన్నా కావాలనో అక్కడ ఉన్నటువంటి పేషెంట్ కోరుకుంటాడు. అంతేగాని వాడు వెళ్ళి ఇంకో వెంటిలేషన్ మీద బాధపడేవాడి దగ్గరికి వెళ్ళి, అరే నువ్వు ఎలాగో బాధపడుతున్నావు కదా, నన్ను కూడా బయటికి తీసుకురారా అని వెంటిలేషన్ మీద ఉన్నవాడిని అడగడం. ఎందుకని? వాడే అక్కడ బాధపడుతూ ఉన్నాడు. అయినా సరే ఇక్కడ దొంగ అసలే యేసు ప్రభు బాధపడతా ఉన్న దొంగ మళ్ళా దేవుడినే అడిగాడు. అసలు సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉందంటే వెంటిలేషన్ మీద ఉన్నటువంటి సిచ్యువేషన్ దొంగది కూడా యేసు ప్రభుది. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా దొంగ యేసు ప్రభువుని అడిగాడు. ఏమని అడిగాడు? ఒకసారి చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనం చూడండి. ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. దొంగ అడిగాడండి. ఏమని? ఆయన వైపు చూసి, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమని అడిగాడు. ఇక్కడ ప్రభు ఏమో బాధపడుతూ ఉన్నాడు, దొంగ ఏమో నీ రాజ్యంలోకి వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడు. నిజంగా అది విచిత్రమైన విజ్ఞాపనే కదండి. పరిస్థితులు అన్నీ తారుమారుగా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా దొంగ అడిగాడు. ఈ దొంగ ప్రభువుని ఎలా అడగగలిగాడు? ఎలాగా అంటే ఏ సిచ్యువేషన్స్ని బట్టి దొంగ మారాడు? దొంగ ఎలా మార్చబడ్డాడు అంటే 3 కారణాలు బట్టి దొంగ మార్చబడ్డాడండి. మొట్టమొదటిది సాక్ష్యం. మొట్టమొదటిది ఏంటిది? సాక్ష్యం. ఏంటిది ఆ సాక్ష్యం అంటే, మరి దైవజనులు ఇందాక మొదటి వర్తమానంలో చెప్పారు కదా, అక్కడ హేరోదు రాజు,
పిలాతు అందరూ కూడా సాక్ష్యం ఇచ్చారు. ఆ సాక్ష్యాన్ని ఇక్కడ సిలువలో ఉన్నటువంటి ఒక దొంగ గ్రహించాడు. ఏం గ్రహించాడండి? సాక్ష్యాన్ని గ్రహించాడు. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఏమని హేళన చేశారు, ఏమని ఆయన్ని హింసించారు? నువ్వు యూదుల రాజువే కదా, నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించమని హేళన చేశారు. అది ఒక సాక్ష్యంగా అక్కడ ఉన్నటువంటి దొంగ వినగలిగాడు, ఆ సాక్ష్యాన్ని పొందుకోగలిగాడు. అనేక మంది, అయ్యా నువ్వు నన్ను రక్షించావు కదా, నువ్వు నన్ను కాపాడావు కదా, నువ్వు నన్ను స్వస్థపరిచావు కదా, మరి నువ్వెందుకు ఇంత బాధపడుతున్నావు, నువ్వు స్వస్థపరచుకోవచ్చు కదా, నువ్వు రక్షించుకోవచ్చు కదా అని అనేక మంది మాట్లాడుతుంటే వారి మాటలన్నిటిని కూడా ఒక సాక్ష్యంగా ఆ దొంగ నెరవేర్చుకున్నాడండి. ఆ దొంగ ఆస్వాదించుకున్నాడు, ఆ సాక్ష్యాన్ని గ్రహించుకోగలిగాడు. ఇక్కడ రెండవదిగా చూస్తే సువార్త. మొట్టమొదటిది సాక్ష్యము. ఇక్కడ అవకాశాలలో ఉపయోగించుకున్నది సాక్ష్యాన్ని ఉపయోగించుకున్నాడు. రెండవది సువార్త. సువార్త మొదటిగా చేసింది ఎవరయ్యా అంటే మనం ఇక్కడ చూస్తే పిలాతు మొదటిగా సువార్త చేశాడండి. ఆయన సిలువ వేసిన తర్వాత సిలువ మీద INRI అనేటటువంటి 4 అక్షరాలు మీరు చూసుంటారు. ఇంగ్లీష్లో సిలువ వేసిన తర్వాత పైన ఎప్పుడన్నా దాని గురించి ఆలోచించారా? ఆ INRI అంటే ఏంటో. ఇక్కడ INRI అనేది ఈ 4 అక్షరాలని ఏపించిన వాడు పిలాతు. పిలాతు ఒక సాక్ష్యార్థకంగా ఏపించాడండి. INRI అంటే I అంటే ఇస్సుయస్ అని, N అంటే నాజరేనస్ అని, R అంటే రెక్స్ అని, I అంటే ఇండోరియం అని. దీనికి అంతటికి మీనింగ్ ఏంటంటే ఇది రోమన్ లాంగ్వేజ్లో జీసస్ ఆఫ్ నజరేత్ ద కింగ్ ఆఫ్ ద జ్యూస్, తెలుగులో నజరేయుడైన యేసు ఆయనే యూదుల రాజు అనేటటువంటి నినాదాన్ని పిలాతు సిలువ పైన వేసి సువార్త చాటాడండి. సువార్తలో ఏమని సిలువ పైన సువార్త ప్రకటించాడంటే నజరేయుడైన యేసు ఆయనే యూదుల రాజు అని సిలువ మీద INRI అయినటువంటి 4 అక్షరాలతో సువార్త ప్రకటించిన వాడు పిలాతు. సో ఆ పిలాతు ప్రకటించినటువంటి సువార్తను కూడా ఈ దొంగ ఏం చేసుకున్నాడు? అవకాశంగా మార్చుకున్నాడు. మొట్టమొదటిగా సాక్ష్యాన్ని గ్రహించాడు, రెండవదిగా సువార్తను పొందుకున్నాడు. ఈ సువార్త ఒకసారి చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 21-22 వచనాల్లో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 21-22 ఒకసారి చదువుకుందాం. నేను యూదుల రాజునని మేము చెప్పినట్లు రాయుము గాని యూదుల రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా పిలాతు నేను వ్రాయిస్తున్నదేమో వ్రాసితిని అనేను. అక్కడున్న ప్రజలందరూ కూడా ఒక మాట అంటున్నారు. ఏమని? ఆయన యూదుల రాజు అని చెప్పుకుంటున్నాడు అని వ్రాయండి, కానీ ఆయన యూదుల రాజు అని రాయవద్దు అని చెప్తున్నాడు. పిలాతేమో ఆయన యూదుల రాజు అని ప్రకటించాలన్న ఉద్దేశంతో అక్కడ సిలువ మీద సువార్తను ప్రకటించాడు. అయినా సరే ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఏమంటున్నారు? ఆయన యూదుల రాజు అని చెప్పుకుంటున్నాడు అని హేళనగా రాయమని చెప్తున్నారు. అయినా సరే పిలాతు ఏమన్నాడండి? వాళ్ళ మాటలు ఏం పట్టించుకోలేదు. వాళ్ళందరూ చెప్పింది ఏం చెయ్యట్లేదు. పిలాతు ఏమన్నాడు? నేను చెప్పినదే రాసితిని, నేను రాసినదే వాక్కు అని చెప్పని పిలాతు నిర్ధారించాడు. సో పిలాతు ఎవ్వరి మాటలు వినకుండా ఆయనే రాజు అని నమ్మాడు. నమ్మినదే సిలువ మీద రాశాడు. ఇక్కడ సువార్తలో పిలాతు తర్వాత హేరోదు రాజు ఇద్దరు కూడా సాక్ష్యం ఇచ్చారు. ఆ సాక్ష్యాన్ని ఈ సువార్తను కూడా ఈ దొంగ పట్టుకున్నాడండి. దాన్ని అవకాశంగా మలుచుకున్నాడు రక్షించబడడానికి. ఇక్కడ మూడవదిగా చూస్తే సహవాసం. ఏంటిదండి మూడవది? సహవాసం. మొదటిది సాక్ష్యాన్ని పట్టుకున్నాడు, రెండవది సువార్తను పట్టుకున్నాడు, మూడవది సహవాసాన్ని పట్టుకున్నాడు. సహవాసం ఏంటండి? మొదటి మాటను మరి బాబా వివరించారు కదా. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అనేటటువంటి మాట దేవుడు ఎవరితో చెప్పారు? తన తండ్రితో పలికాడు. సో తండ్రితో చెప్పినటువంటి మాట, ఆ సహవాసాన్ని ఈ దొంగ గ్రహించాడండి. తండ్రికి కొడుకుకి ఉన్నటువంటి సహవాసం. తండ్రికి మరి ఎంత బాధపడుతున్న ప్రతి బాధ ఎవరికి చెప్పుకున్నాడు? ప్రజలకు ఏమన్నా చెప్పుకున్నాడా? పిలాతుకి ఏమన్నా చెప్పుకున్నాడా? లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులకు, నాయకులకు, రాజులకు, అధిపతులకు, దళాధిపతులకు ఎవరికైనా చెప్పుకున్నాడా? ఎవరికి చెప్పలేగా. ఆయనకు అనిపించిన బాధ అంతా ఆయన తండ్రితోనే చెప్పుకున్నాడు. ఆ తండ్రికిను సిలువ మీద ఉన్న కొడుకుకి ఉన్నటువంటి సహవాసాన్ని ఎవరు గ్రహించాడండి? దొంగ గ్రహించాడు. మొదటిగా సువార్తను, రెండవది సాక్ష్యాన్ని, తర్వాత సహవాసాన్ని. ఈ మూడిటిని
ఎవరు గ్రహించారు? దొంగ గ్రహించారు. ఈ మూడిటిని బట్టి పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపం ఒకసారి అదే లూకా వ్రాసిన సువార్త 23వ అధ్యాయము 35 నుంచి ఒకసారి చదువుదాం. 33 నుంచి చదువుతాం చూడండి. వారు కపాలమనబడినటువంటి స్థలమునకు వచ్చినప్పుడు కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని సిలువ వేసిరి. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకే చీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులను వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనమని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయనను అపహసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసమునకు కూడా ఆయనకు పైగా వ్రాయబడెను. వ్రేలాడవేయబడినటువంటి వాడు ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. ఇక్కడ ఒకడేమన్నాడు? నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని ఒక దొంగ అంటే, ఇంకొక దొంగ ఆల్రెడీ పశ్చాత్తాపడిపోయాడు. ఎందుకని? అతను సాక్ష్యాన్ని చూశాడు, నెక్స్ట్ సువార్తను చూశాడు, మూడవది సహవాసాన్ని చూశాడు. వీటన్నిటిని కలిపి పశ్చాత్తాపంలో తనున్నాడు. కాబట్టి ఇంకొక దొంగకి మాదిరిగా నిలబడ్డాడు. ఈ దొంగ ఇక్కడ హేళన చేస్తూ ఉంటే ఏమన్నాడు ఒకసారి చూద్దాం. అయితే రెండో వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా. ఇక్కడ రెండో వాడు ఏం చేశాడంట? గద్దించాడు, గద్దింపుగా మాట్లాడాడు. అంటే గద్దించాడంటే ఇక్కడ ఆల్రెడీ పశ్చాత్తాపంలో ఉన్న దొంగ దేవుడికి భయపడ్డాడు. భయపడి ఇతను ఇంకొక దొంగతో ఏమంటున్నాడు? ఈ శిక్షావిధి మనకైతే న్యాయమే, కాబట్టి నువ్వు దేవుడికి భయపడవా అని చెప్పని ముందు అక్కడ ఉన్నటువంటి వాడిని గద్దించి మాట్లాడి ఆ తర్వాత దేవుణ్ణి అడగడం మొదలుపెట్టాడు. మూడవదిగా చూసుకుంటే దేవుడు అద్భుతమైనటువంటి సమాధానాన్ని దేవుడిచ్చాడు. అదే రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అనేటటువంటి మాట. ఇక్కడ మనం చూస్తామంటే సందర్భాన్ని, అక్కడ ఉన్నటువంటి సమయాన్ని, అక్కడ ఉన్న ప్రతిదానిని కూడా ఆ దొంగ ఒక అవకాశంగా మార్చుకున్నాడు. ఆ అవకాశాలన్నిటిని కూడా సద్వినియోగపరుచుకున్నాడు. కాబట్టి ఆ దొంగ ఎవరితో పాటు ఉన్నాడండి? యేసు ప్రభుతో పాటు పరదేశికి వెళ్ళాడు. సో ఇక్కడ రెండో వాడు ఆ మాటలను ఏమీ గ్రహించలేకపోయాడు. హేళన చేసేవారితో హేళన చేశాడు, నిందించేవారితో పాటే గుంపులో ఉండిపోయి నిందించాడు. కాబట్టి అతడు అలాగే విడిచిపెట్టబడ్డాడు. నేను వీటి గురించి చదువుతూ ఉంటుంటే ఈ సందర్భాన్ని ఒక పుస్తకంలో రాయటం నేను చూశాను. ఆయన చాన్స్ పర్జన్ అనేటటువంటి ఆయన ఒక పుస్తకాన్ని రాశాడు. దాంట్లో ఒక 3 మాటల్లో ఈ యొక్క సిలువ విలువ గురించి రాయటం జరిగిందండి. వాటిలో ఆ 3 మాటలు ఏంటంటే, ఒక వ్యక్తి ఏమో పాపుల కోసం చనిపోతున్నాడు, ఒక వ్యక్తి ఏమో పాపంలో చనిపోతున్నాడు, ఒక వ్యక్తి ఏమో పాపాన్ని జయించి రక్షించబడ్డాడు అని చెప్పని రాశాడు. అవును కదండి, పాపుల కోసం అయితే యేసు ప్రభు చనిపోతుంటే, పాపంలో ఉండి మరొక దొంగ చనిపోతుంటే, మరొక దొంగ పాపాన్ని గెలిచి రక్షణ పొందుకొని చనిపోతున్నాడు. ఇది చాలా విచిత్రమైనటువంటి సంఘటన. ఈ సంఘటన అంతా జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే, లేఖనాల నెరవేర్పు కోసమే దేవుడు సిలువ వేయబడ్డాడు. ఆ లేఖనాన్ని నెరవేర్చడం కోసమే ఇద్దరు దొంగల మధ్యలో సిలువ వేయబడ్డాడు. లేఖన నెరవేర్పు కోసమే ఒక దొంగని దేవుడు రక్షించుకున్నాడు. ఆ దొంగ రక్షించడానికి ముఖ్య కారణం ఏంటంటే, వచ్చిన అవకాశాలు ఏటిని కూడా దొంగ వదిలిపెట్టుకోలేదండి. ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా దొంగ సద్వినియోగపరుచుకున్నాడు. మనం చాలాసార్లు కొంతమంది భక్తులు పాటలు రాస్తూ ఉంటారు. ఏమని? బాధలో ఉన్నాను మాట్లాడవా, బలహీనుడయ్యాను మాట్లాడవా. ఎంతవరకు దేవుణ్ణి మాట్లాడవా, నేను బాధలో ఉన్నా, మాట్లాడవా, నేను కష్టంలో ఉన్నా. దేవుడు ఎప్పుడో మాట్లాడాడండి. 7 మాటలు మాట్లాడాడు, విలువైన 7 మాటలు. అయినా సరే దేవా నువ్వు నాతో మాట్లాడవు అంటారు. మనం దేవునితో మాట్లాడే సన్నివేశాలు లేవు, మనం దేవుణ్ణి అడిగేటటువంటి సన్నివేశాలు లేవు, మనం దేవుడితో సంభాషించేటటువంటి సన్నివేశాలు లేవు.
లేవు. ఇక్కడ దొంగ మొదటిగా దేవునితో తెలుసుకుని మాట్లాడాడు, ఆ తర్వాత పొందుకున్నాడు. మనం దేవుణ్ణి అడగాలంటే ఈ 3 విషయాలు మనలో ఉండాలి. మొదటిగా సాక్షి అనుభవాన్ని మనం పొందుకొనగలిగేలాగా ఉండాలి. రెండవది సువార్తను మనం గ్రహించుకునే వారిగా ఉండాలి. మూడవదిగా సహవాసాన్ని మనం పొందుకునే వారిగా ఉండాలి. ఈ మూడింటిని కలిగి ఎప్పుడైతే మనం పశ్చాత్తాప అనుభవంలోనికి వస్తామో అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. కావాల్సినటువంటి నిండైన ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తాడు. అటువంటి కృప ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన యేసయ్యా, నీ ఘనమైన ప్రశస్తమైనటువంటి నీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. తండ్రి ప్రభువా, రెండవ దొంగ ఎలాగైతే రక్షించబడ్డాడో ప్రభువా, అటువంటి రీతిలో ఆ సువార్తను, ఆ సాక్ష్యాన్ని, సహవాసాన్ని ప్రభువా, పశ్చాత్తాపాన్ని ప్రభువా మేమందరము పొందుకొని ప్రభువా అట్టి రీతిలో నీతో కలిసి ప్రభువా నీ సహవాసంలో మేము ఉండగలిగే కృపా ధన్యత మా అందరికీ, మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్.